అందరికీ నమస్కారం. గీతా పఠనానికి స్వాగతం. నా పేరు రాజేశ్వరి. ఇవాళ మనం భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో 11వ శ్లోకం చదువుకుంటున్నాం. 10వ శ్లోకంలో సంజయుడు ధృతరాష్ట్రునితో కురుక్షేత్రంలో ఏం జరుగుతుందనేది చెప్తున్నాడు. అర్జునుడు నేను ఇంక యుద్ధం చేయను అని చెప్పి మౌనంగా ఉండిపోవడము, కృష్ణుడు అతన్ని చూసి నవ్వుతూ ఇలా పలుకుతున్నాడు అని ఏం చెప్పాడో అది చెప్పబోతున్నాడు అన్నమాట. అయితే ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు అలాంటి అర్జునుడిని చూసి ఏం పలికారనేది మనం తెలుసుకుంటాం. ఒకసారి దీని సందర్భం క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ విధంగా చింతామగ్నుడై అర్జునుడు భగవానుని శరణుజొచ్చి తన దుర్భర శోక నివృత్తికి ఉపాయమును అడిగాను. ఇహపరలోకముల యందలి రాజ్యసుఖములు కూడా అతని శోకమును దూరం చేయలేవని తెలిపాను. అప్పుడు తన ఉపదేశమునకు అర్హుడని భావించి భగవానుడు అతని శోక మోహములను శాశ్వతముగా దూరమునర్చుటకై మొదట నిత్యానిత్య వస్తు వివేచనను చేయుచు సాంఖ్యయోగ దృష్టితో కూడా యుద్ధము చేయుటయే అతని కర్తవ్యమని ప్రతిపాదించుచు సాంఖ్యనిష్టను గూర్చి వర్ణించుచున్నాడు. మనం శ్లోకం చదువుకుందాం. శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచస్తం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాసూంశ్చ నాను శోచంతి పండితాః. దీని అర్థం ఏంటో తెలుసుకుందాం మనం. శ్రీ భగవానుడు ఇలా పలికెను, ఓ అర్జున, శోకింపదగని వారి కొరకు నీవు శోకించుచున్నావు. పైగా పండితుని వలె మాట్లాడుచున్నావు. పండితులైన వారు ప్రాణములు పోయిన వారిని గురించి గాని ప్రాణములు పోని వారి గురించి గాని శోకింపరు. ఇక్కడ శోకింపదగని వారిని గూర్చి నీవు శోకించుచున్నావు అని భగవంతుడు అర్జునుని యొక్క ఏ పలుకులకు సమాధానముగా పలికెను. అంటే ఇంతకుముందు అర్జునుడు కొన్ని సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ చెప్పాడు కదా, ఇప్పుడు ఈ మాట శోకింపదగని వారిని గురించి నువ్వు శోకించుచున్నావు అని ఏ పర్టికులర్ స్టేట్మెంట్కి సంబంధించి సమాధానం చెప్పినట్లు చెప్పాడు కృష్ణుడు. తెలుసుకుందాం మనం. ఉభయ సేనలలోని తన మేనమామలు, పెదతండ్రులు, చుట్టాలు, పక్కాలు, గురుజనులు మొదలగు వారిని చూడగానే వారు మృతి చెందుదురను ఆశంకతో విషాదపడుచు అర్జునుడు, అంటే వాళ్ళందరూ కూడా మృతి చెందుతారు, అంటే అంతే కదా, యుద్ధం జరుగుతున్నప్పుడు దేర్ ఆర్ ఛాన్సెస్ వాళ్ళు చనిపోతారని, అలాంటి ఒక అనుమానంతో అలా అవుతుందేమో అనే అనుమానంతో తను బాధపడుతూ అర్జునుడు మొదటి అధ్యాయం నందలి 28, 29, 30 శ్లోకాల్లో వర్ణింపబడిన తన స్థితిని వెల్లడించను. అలాగే మొదటి అధ్యాయంలో 45వ శ్లోకమునందు తన యుద్ధ విముఖత్వమును, అంటే యుద్ధం చేయడానికి ఇష్టం లేదు అనే ఒక దానిని ప్రకటించను. యుద్ధం చేయడానికి ఇష్టం లేదని ప్రకటించాడు 45వ శ్లోకంలో మొదటి అధ్యాయం. అతని స్థితిని గురించి సంజయుడు 47వ శ్లోకం అర్జున విషాదయోగం ఫస్ట్ చాప్టర్ 47వ శ్లోకము నందు వర్ణించను. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని భగవానుడు నీవు శోకింపదగని వారి కొరకు శోకించుచున్నావు అని పలికెను. భగవంతుని గీతోపదేశము ఇచ్చటి నుండియే ప్రారంభమగుచున్నది. దాని ముగింపు 18వ అధ్యాయము 66వ శ్లోకమునందు, అంటే సర్వధర్మాన్ పరిత్యజ్య అను శ్లోకమునందు జరుగును. నీవు ఎంత బాగుంది కదా, ఇక్కడి నుంచి ఇక మీదట అంతా కృష్ణుడే మాట్లాడతాడు అనమాట, నువ్వేం చేయాలి ఏంటి అని. ఓకే, నీవు పండితుని వల్లే భాషించుచున్నావు, పండితుని వల్లే పలుకుతున్నావు అని కూడా కృష్ణుడు అన్నాడు అర్జునుడిని. ఎందుకు అన్నాడు ఇలాగా? అలాగే అర్జునుని మళ్ళీ అర్జునుడు ఇంతకు ముందు పలికిన ఏ స్టేట్మెంట్స్ కి దృష్టిలో పెట్టుకుని శ్రీకృష్ణుడు ఈ మాట అన్నాడు, నీవు పండితుని వల్లే భాషించుచున్నావు, పండితుడిలా మాట్లాడుతున్నావు, కానీ నువ్వు చేసే పని పండితుడు చేసే పనిలా లేదు అని చెప్పాడు కదా. ఒకసారి చూద్దాం. మొదటి అధ్యాయం నందలి 31వ శ్లోకం నుండి 44వ శ్లోకం వరకును, 2వ అధ్యాయం 4, 5, 6 శ్లోకముల నందును కులనాశనం వలన ఉత్పన్నములగు మహాపాపముల గురించి అర్జునుడు వర్ణించను. అంతే కదా, అసలు యుద్ధం చేయటం వల్ల వచ్చే పరిణామాలు ఏంటి, దానివల్ల ఎలాంటి పాపం కలుగుతుంది అనేది చాలా డీటెయిల్డ్గా చెప్పాడు అర్జునుడు ఇంతకు ముందు అధ్యాయంలో. దురహంకారి అయిన దుర్యోధనుని నీచత్వమును, తన ధర్మజ్ఞతను
అనేక విధములైన యుక్తి ప్రయుక్తుల ద్వారా వివరించుచు యుద్ధము చేయుట అనుచితమని ప్రకటించెను. అర్జునుని ఈ వచనములను దృష్టిలో ఉంచుకునియే నీవు పండితుని వలె భాషించుచున్నావు అని భగవానుడు పలికెను. ఓకే, గతాసూన్ అగతాసూన్ అంటే మనము శ్లోకంలో గతాసూంశ్చ అని చదువుకున్నాం కదా. ఆ పదములు ఎవరిని తెలుపును? వారి కొరకే పండితులు శోకింపరు అని అనుటల అంతర్యం ఏంటి? ఓకే, అసువులు అంటే ప్రాణములు బాసిన వారిని గతాసువులు అని అందరు, అంటే ప్రాణం పోయిన వాళ్ళని గతాసువులు అంటారు. ప్రాణములతో ఉన్న వాళ్ళని అగతాసువులు అని అందరు, అంటే గతాసూంశ్చ అంటే ప్రాణంతో ఉన్నవాళ్ళు, ప్రాణంతో లేని వాళ్ళు అని అర్థం. ఓకే, యుద్ధ పరిణామ రూపమైన కులనాశము వలన వర్ణ సాంకర్యము ప్రబలుననియు చనిపోయిన తన పితరులకు అకారణముగా సద్గతులు లభింపవనియు అర్జునుడు మిక్కిలి వ్యాకలపడుచుండెను. అంతే కదా, ఫస్ట్ బతికున్న వాళ్ళకి వర్ణ సంకరం జరుగుతుంది, దానివల్ల ఒక రకమైన పాపము. అలాగే ఆల్రెడీ చనిపోయిన పితృదేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా ఒక మాట వాడారు, నాకు గుర్తు రావట్లేదు కానీ అధోగతి పాలగుదురు. ఎస్, అది వర్డ్. పితృదేవతలు కూడా అధోగతి పాలవుతారు. ఎందుకంటే శ్రాద్ధ తర్పణములు ఇవ్వలేరు, ఇచ్చినా కూడా వీళ్ళకి శాస్త్రం ప్రకారం అది వాళ్ళకు చేరదు అని చెప్పారు కదా. ఇక్కడ అర్జునుడు ఇంతకు ముందు పలికినది ఇప్పుడు గతాసూన్ అంటే ఇక్కడ బతికున్న వాళ్ళకి వర్ణ సంకరం వలన జరిగే పాపం గురించి, అట్లనే పితృదేవతలు అగతాసూన్ అంటే పితృదేవతలు అధోగతి పాలవుతారు కదా, ఆ విషయం గురించి ఇంతకు ముందు మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు అక్కడ అనమాట ఆ ఉద్దేశంతో అక్కడ ఎప్పుడైతే ఏ విషయం అయితే చెప్పాడు అర్జునుడు, దాన్ని ఉద్దేశించుకొని ఇక్కడ చెప్తున్నారు. ఓకే, అకారణంగా సద్గతులు లభింపవని అర్జునుడు మిక్కిలి వ్యాకుల పడుచుంటాను. అంతే కదా. అట్లే యుద్ధ సన్నద్ధులై ఎదురుగా నిలిచి ఉన్న తన బంధువుల కొరకును చింతించుచుండను. అంతే కదా, ఎదుటి వాళ్ళ బంధువుల గురించి కూడా బాధపడుతున్నాడు. అరే వాళ్ళు కూడా చనిపోతారేమో అని. పైగా వారు ఎవరును లేనప్పుడు రాజ్యముతో గాని భోగములతో గాని ప్రయోజనం ఏమి అని భావించుచుండను. కులనాశనం వలన స్త్రీలు భ్రష్టులగుదురని ఈ విధముగా పండితులైన వారు ఏమాత్రము చింతింపరు. పండితుల దృష్టిలో సచిదానంద పరబ్రహ్మ ఒక్కడే నిత్యుడు, సద్వస్తువు. అతడు తప్ప నిత్యమైన వస్తువు ఏదీనూ లేదు. అతడే అందరికీ ఆత్మ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే పండితుడు అనేవాడు, ఇంతకు ముందు చూసాం కదా మనం, ఒక వర్డ్ వాడారు, కార్పణ్య దోషం. కార్పణ్య దోషంలో కృపణ అంటే ఏంటి అనేది మనం రెండు మూడు మీనింగ్స్ తెలుసుకున్నాం. అందులో ఒకటి మెటీరియలిస్టిక్ అని మాట్లాడుకున్నాం కదా, అంటే చుట్టుపక్కల ఉన్న ఇంట్లో ఉన్న ఏదైనా వస్తువు, తన వస్తువు, నా వస్తువు, ఇది నాది, ఇది నా మనిషి, వీడు నా కొడుకు, ఇలాంటి ఒక భావన ఏదైతే ఉంటుందో అలాంటిది పండితులకు ఉండదు అని చెప్తున్నాడు ఇక్కడ. పండితుల దృష్టిలో సచ్చిదానంద పరబ్రహ్మ ఒక్కడే నిత్యుడు, ఆత్మ ఒక్కటే, మళ్ళీ అలాగే ఆ దేవుడు, ఆ సచ్చిదానంద పరబ్రహ్మం ఒక్కటే ఎప్పుడూ కూడా ఉండేది. అంతేగాని వేరే ఏది కూడా నిత్యం ఉండిపోయేది ఏమీ లేదు. అతడే అందరికీ ఆత్మ, ఆ దేవుడే అందరికీ ఆత్మ. అతడు ఎన్నడూ ఏ విధముగాను నశింపడు. శరీరము అనిత్యము. ఆత్మ శరీరముల సంయోగ వియోగముల వ్యవహారిక దృష్టితో అనివార్యములైన వాస్తవముగా స్వప్నము వలె కల్పితములు. అంటే శరీరము అనిత్యము, అది తెలిసిందే మనందరికీ. ఈ శరీరం అనేది ఈ జన్మ ఉన్నంత వరకే. ఆత్మ శరీరముల సంయోగ వియోగములు, అంటే ఆత్మ శరీరంలో కలిస్తేనే కదా ప్రాణం. ఇప్పుడు
ఒక ప్రాణం పుట్టిన, ఒక ప్రాణము గిట్టిన ఆ ఆత్మ శరీరంలో సంయోగము వియోగము, ఆత్మ శరీరముల సంయోగ వియోగములు వ్యావహారిక దృష్టితో అనివార్యములైన వాస్తవముగా స్వప్నము వలె కల్పితములు. ఈ సత్యమును ఎరిగిన పండితులు ఎవరి కొరకును ఏ కారణమునైనను శోకింపరు. కానీ అర్జునుడు శోకాకులుడయ్యను, అందువలన అతడు పండితుడు కాదని తేట తెల్లమయ్యను, కేవలము పండితుని వలె భాషించుచున్నాడు అని సంబోధించాడనమాట కృష్ణుడు. ఓకే, నమస్కారం.